హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో నేను ఆటోమేటిక్ ఫామ్ సబ్మిషన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చూపించాను. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం మాన్యువల్ అంటే మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని మాన్యువల్ ఫామ్ సబ్మిషన్ అనేది మనం ఇక్కడ అంటాం. సో దాన్ని క్రియేట్ చేసే ముందల మీరు కనుక నా వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను ఒక బ్లాంక్ టెంప్లెట్తో నేను క్రియేట్ చేయడం జరిగింది. సో మీకు ఎగ్జాంపుల్గా నేను ఈ టెంప్లెట్ అనేది నేను తీసుకున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాడ్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో నార్మల్గా నేను ఫామ్ సబ్మిషన్ అనేది ఇక్కడ నేను యూజ్ చేయను. సో ఇక్కడ నార్మల్గా టెక్స్ట్ అనేది నేను క్లిక్ చేస్తాను. సో నార్మల్గా ఒక టెక్స్ట్ అనేది ఇక్కడ నేను తీసుకుంటాను. సో ఇక్కడ ఫామ్ సబ్మిషన్ అనేది నేను క్లిక్ చేస్తాను. సో ఫామ్ సబ్మిషన్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే మీరు చేసేసుకోండి. సో ఈ విధంగా నేను ఫామ్ సబ్మిషన్ అనేది నేను టెక్స్ట్ రూపంలో ఇచ్చేసాను. సో ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్పుట్ అనేది ఉంది. సో ఇన్పుట్ ఫీల్డ్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. సో ఈ విధంగా నేను క్రియేట్ చేసుకుంటాను. సో దీన్ని నేను కాపీ చేసుకొని ఇంకొక ఎక్స్ట్రా ఫీల్డ్ అనేది నేను తీసుకుంటాను. సో ఒక 3 ఫీల్డ్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను ఫుల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, తర్వాత ఈమెయిల్, సో ఇంకొకటి ఫోన్ నెంబర్ కూడా మనం క్రియేట్ చేసుకుందాం. సో మీరు డిజైన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు డిజైన్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక సబ్మిట్ బటన్ అనేది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఒక బటన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక నార్మల్ బటన్ తీసుకున్నాను. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఎలిమెంట్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. సో ఈచ్ ఎలిమెంట్ మనం రీనేమ్ చేసుకోవాలి. సో సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసేసి సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఇస్తాను. సో ఆ విధంగా నేను ఈ యొక్క 3 ఎలిమెంట్స్ కూడా నేను ఈ యొక్క టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ విధంగా నేను ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క ఫామ్ డీటెయిల్స్ అనేది ఎక్కడ సేవ్ అవుతాయి, మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కంటెంట్ మేనేజర్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ క్రియేట్ న్యూ కలెక్షన్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో మనకి ఒక బాక్స్ అయితే మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టార్ట్ క్రియేటింగ్ అనేది క్లిక్ చేసేసండి. సో ఇక్కడ మీరు మీ యొక్క ఫామ్ డేటా సెట్కి నేమ్ అయితే ఇచ్చేసండి. సో ఇక్కడ నేను ఫామ్ 1 అనేది ఇస్తాను. సో ఇక్కడ దిస్ కలెక్షన్ ఫర్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే నేను ఇక్కడ ఫామ్ సబ్మిషన్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ క్రియేట్ కలెక్షన్. సో మనకి ఒక బాక్స్ అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం సెట్టింగ్స్ అయితే మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం ఎడిటర్లో మనం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఏ విధంగా ఇన్పుట్ ఫీల్డ్స్ అనేది ఇచ్చామో, సో మన యొక్క డేటా అనేది సేవ్ అవ్వడానికి ఇక్కడ కూడా మనం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి టైటిల్ అనేది ఉంది. సో దీన్ని నేను రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ మనం ప్లస్ అనేది క్లిక్ చేసేసి సో ఫస్ట్ నేమ్ అనేది ఇస్తాను. లాస్ట్ నేమ్, సో లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఇక్కడ మనకి ఫీల్డ్ టైప్ అనేది ఏముంటుంది అంటే మనకి టెక్స్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఇక్కడ ప్లస్ అనేది క్లిక్ చేస్తాను. టెక్స్ట్ సో మనం చూసుకున్నట్టయితే ఫోన్ నెంబర్కి మనం నెంబర్ అనేది ఇవ్వాలి. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నెంబర్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మీరు నెంబర్ అనేది ఫీడ్ చేసుకొని ఉంచండి. సో ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేస్తాను. సో మనం ఇక్కడ ఎడిటర్లో 4 ఫీల్డ్స్ అనేది మనం ఇక్కడ ఉంచాం కాబట్టి సో మనం 4 ఫీల్డ్స్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేయగలిగాం. సో దీన్ని నేను హైడ్ అనేది ఇస్తాను. సో హైడ్ చేసేసి సో 4 ఫీల్డ్స్ అనేది మనం యాక్టివ్లో ఉంచాం. సో ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. సో ఇప్పుడు నేను ఒక ఫామ్ డేటా సెట్ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ యాడ్ కంటెంట్ ఎలిమెంట్స్ అనేది ఉంది. సో ఇక్కడ ఫామ్ డేటా సెట్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో
ఇక్కడ దీని సెట్టింగ్స్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ కనెక్ట్ కలెక్షన్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేసి ఫామ్ 1కి నేను కనెక్ట్ చేస్తాను. సో ఆ విధంగా రైట్ ఓన్లీ అనేది పెడతాను. సో ఆ విధంగా నేను సేవ్ చేసేసి క్లోజ్ చేసేస్తాను. సో దీన్ని ఒక సైడ్కి మనం అడ్జస్ట్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఎలిమెంట్కి మనం ఈ యొక్క ఫామ్ డేటా అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. సో కనెక్ట్ టు డేటా అనేది క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కనెక్టెడ్ డేటా సెట్ ఫామ్ 1 అనేది ఉంది. సో ఇక్కడ మనం వాల్యూ అనేది మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే నేను ఫస్ట్ నేమ్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి నేను ఫస్ట్ నేమ్కి ఇస్తాను. సో ఈ విధంగా అన్నిటికీ నేను ఇక్కడ ఇచ్చేస్తాను. లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. సో ఈ యొక్క బటన్ కూడా మనం ఈ యొక్క ఫామ్ డేటా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో కనెక్ట్ టు డేటా అనేది క్లిక్ చేద్దాం. సో ఇక్కడ క్లిక్ యాక్షన్ కనెక్టెడ్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే సబ్మిట్ అనేది క్లిక్ చేద్దాం. తర్వాత యాడ్ సక్సెస్ మెసేజ్ అనేది ఉంది. సో దీన్ని కూడా క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి సక్సెస్ మెసేజ్ అనేది మనకి క్రియేట్ అవ్వడం జరిగింది. సో దీన్ని నేను ఈ విధంగా నేను కిందకి పెడతాను. సో మీరు దీని కలర్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో మళ్ళీ దీన్ని క్లిక్ చేసేసి కనెక్ట్ టు డేటా అనేది క్లిక్ చేస్తాను. సో వెన్ సక్సెస్ఫుల్, సో ఎప్పుడైతే ఈ యొక్క ఫామ్ అనేది మీరు సబ్మిట్ అనేది క్లిక్ చేస్తారో మీరు ఆటోమేటిక్గా ఈ యొక్క పేజ్లోనే మీరు స్టే చేస్తారు. సో మీరు నెక్స్ట్ పేజ్ అనేది క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు మీ యొక్క కేటగిరీని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ఈ యొక్క డేటా సెట్కి మనం కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు నేను ఒకసారి ఈ యొక్క వెబ్సైట్ అనేది పబ్లిష్ చేస్తాను. సో పబ్లిష్ చేసి మనం ఒకసారి లైవ్లో మనం చూద్దాం. సో పబ్లిష్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇక్కడ వ్యూ సైట్ అనేది ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఫామ్ అనేది మనకి రావడం జరిగింది. సో నార్మల్గా నా యొక్క డీటెయిల్స్ అనేది ఇస్తాను. సో ఈ విధంగా మనకి యువర్ కంటెంట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం యొక్క ఎడిటర్లో మనం వెళ్ళి సో ఇక్కడ కంటెంట్ మేనేజర్ అనేది ఉంది. సో ఫామ్ 1 అనేది క్లిక్ చేద్దాం. సో మన యొక్క డేటా అనేది ఎక్కడ సేవ్ అయింది అనేది చూద్దాం. సో ఎప్పుడైతే ఈ యొక్క క్లయింట్స్ ఈ యొక్క డేటా ఫామ్ అనేది ఈ యొక్క ఫిల్అప్ చేస్తారో ఆ యొక్క డేటా అనేది మీకు స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేసుకొని మీరు మీ యొక్క ఎక్సెల్లో మీరు స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఏదైతే ఫామ్లో అక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇచ్చానో సో ఇక్కడ మనకి స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మాన్యువల్ ఫామ్ సబ్మిషన్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.